దానిని యెహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనపరిచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటున్నాయి. మన చెట్టును దాని ఫలమును నశింపచేయదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయదము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగక ఉంచుని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారం నీ మీదనే వేచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడని. కావున నీవు మా చేత చావకుండినట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వాను వచ్చి యెహోవా ఇట్లనే సెలవిచ్చుచున్నాడు. చాలమ్మా, హల్లెలూయా. ఇప్పటికీ కొంతమంది బైబిల్ చదివిన వాళ్ళకైతే ఒక అవగాహన అనేది వచ్చి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడైన యెహోవా మరి యిర్మీయా ప్రవక్తను గురించి, అలాగే ఆ ప్రవచనంలో ఇంకొక ప్రవచనం ఉందన్నమాట. ఎవరి గురించి అంటే తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి. ఈ రెండు అంటే ఒకటే ప్రవచనము ఇద్దరి విషయంలో నెరవేర్చబడుతుంది అన్నమాట. అక్కడ యిర్మీయా యొక్క జీవితము ఎలా ఉందంటే వదకు తేబడిన గొర్రె పిల్లల. యేసుక్రీస్తుని పోలినవాడు యిర్మీయా అనడానికి ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్యాసేజ్లో, ఈ యొక్క టెక్స్ట్లో మనకి అర్థమవుతుంది అన్నమాట. దాన్ని ముందుకి వెళ్తున్నప్పుడు మనకి అర్థమవుతుంది కంప్లీట్గా. ఏ విషయంలో యేసుక్రీస్తుని యిర్మీయా పోలి ఉన్నాడు అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే, అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటుంది. మనము చెట్టును దాని ఫలమును నశింపచేయదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోనట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయదము రండని వారు నా మీద చేసిన దురాలోచన. ఎవరు చేస్తున్నారు దురాలోచన? అనాతోతు వారు. ఈ ప్రవచనం ఎవరి కోసము? కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమును ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వాను గురించి యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు. ఎవరి గురించి అన్నమాట? అనాతోతు వారి గురించి. ఈ అనాతోతు ఎవరు? ఏ ప్రాంతము? ప్రాంతమా మనిషా అనేది ఆలోచన చేస్తే మనిషి నుంచే ప్రాంతం వచ్చింది. దేని నుంచి? మనిషి నుంచే ప్రాంతం వచ్చింది. యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత ఇశ్రాయేలే ఒక ప్రాంతముగా, ఒక దేశముగా ఏర్పడింది. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ప్లేస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ప్రతి ప్లేస్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తులే ఊర్లుగా, ఊరి పేర్లుగా మార్చబడిపడ్డారమ్మా. ఇప్పుడు మనకు కూడా అర్థమవుతుంది కదా, కొన్ని ఏరియాస్కి పేర్లు ఎందుకు పెడుతున్నారు అనుకున్నారు? కొన్ని ఏరియాస్కి అక్కడ ఆ వ్యక్తి ప్రభావము అధికముగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పేరుతో ఆ పేరుని ఏం చేస్తారన్నమాట, ఆ ప్రాంతాన్ని పిలవడం జరుగుతుంది అన్నమాట. హల్లెలూయా. ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే బైబిల్ గ్రంథంలో నుంచి వచ్చాయి. ఎలా వచ్చాయి? బైబిల్లో నుంచి వచ్చాయి. ఒక ప్రాంతానికి ఒక వ్యక్తి పేరు పెట్టడం అనేది బైబిల్లో నుంచి ఆరంభమైంది. ఇక్కడ ఈ అనాతోతు వారు
అనేది ఆలోచన చేసినట్లయితే అనాతోతు అనే ప్రాంతము, అనాతోతు అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడంటే బెంజమిన్ గోత్రా నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి? బెంజమిన్ గోత్రా నుంచి. ఈ బెంజమిన్ గోత్రానికి సంబంధించినటువంటి ఈ అనాతోతు ఈ ఇశ్రాయేలు 12 గోత్రాల్లోంచి సెపరేట్ చేయబడి దేవునికి యాజకులుగా ఉన్నటువంటి లేవీలకు ఒక్కొక్క ప్రాంతాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఒక్కొక్క ప్రాంతాన్ని ఇవ్వడం అనేది జరిగింది. ఆ ప్రాంతాన్ని ఇస్తున్నప్పుడు ఈ అనాతోతుకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చారన్నమాట? యాజకులకు ఇచ్చారు. బెంజమిన్ గోత్రానికి సంబంధించినటువంటి అనాతోతు తనకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చారన్నమాట? లేవీలు అనబడినటువంటి యాజకులకు ఇవ్వడం జరిగింది. అంటే అనాతోతులో ముందుగా నివసించినటువంటి వారు ఎవరన్నమాట? బెంజమిన్ గోత్రానికి సంబంధించినటువంటి ఈ బెంజమిన్ గోత్రానికి సంబంధించినటువంటి వారు ఈ ప్రాంతాన్ని ఎవరికి ఇచ్చారన్నమాట? లేవీలకు ఇచ్చారు. అంటే యెరెమీయాను చంపాలని, యెరెమీయాను ఇరుకులకు, ఇబ్బందులకు గురి చేయాలని, నాశనము చేయాలని చూసేవాళ్ళు ఎవరన్నమాట? ఎవరు? ఇంకా డౌట్గా చెప్తారేంటి? ఆ అనాతోతు వారు ఎవరు? హల్లెలూయా. ఈ అనాతోతు వారు ఎవరంటే యాజకులు. యాజకులు అయ్యండి మరొక యాజకుని ఏం చేస్తూ ఉన్నారన్నమాట? చంపాలని చూస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, యేసుక్రీస్తుని చంపాలని చూసినటువంటి వారు ఎవరు అన్నమాట? యూదులు. హల్లెలూయా, హల్లెలూయా. యూదులు తన సొంత ప్రజలే యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువకు అప్పగించాలని చెప్పేసి కోరింది వాళ్ళే. కోరింది ఎవరు? వాళ్ళే. యూదులు ఆయన సిలువ వేయకోకుండా కాపాడుకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటి వారు. కానీ ఆ రోజున విడిపించడానికి పిలాతు చూసినప్పటికీ కూడా యేసుక్రీస్తుకు బదులుగా మాకు బరబ్బా కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి వారు. తనక రక్త సంబంధికులు, తన స్వజనులు యేసుక్రీస్తుని చంపాలని చూశారు, చంపేలాగా చేశారు. యాజకుడైనటువంటి యాజక కుటుంబానికి చెందినటువంటి అనాతోతులో నివాసం చేస్తున్నటువంటి ఒక యాజకుని కుమారుడు అనబడినటువంటి యెరెమీయాను అనాతోతులో యాజకులు అనబడిన వారు ఏం చేయాలనుకుంటున్నారన్నమాట? చంపాలని. ఇప్పుడు అర్థమై ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభువుని యెరెమీయాకి పోలిక. హల్లెలూయా. యేసుక్రీస్తుని స్వజనులు చంపాలని చూశారు, యెరెమీయాను స్వజనులే చంపాలని చూస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలోనికి వెళ్దాం. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయపట్నమైన ఎబ్రోనును దాని ఫలమును, లిబ్నాను దాని ఫలమును, ఎత్తీరును దాని ఫలమును, దాని ఫలమును, ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములు అన్నీ వాటి పొలములుగా పోగా 13 పట్టణాలంట. హల్లెలూయా. ఎన్ని పట్టణాలు? ఈ 13 పట్టణాల్లో బెంజమిన్ గోత్రం ఎన్ని పట్టణాలు ఇచ్చింది? 4. ఈ 4 ఒకటి ఏంటన్నమాట? అనాతోతు. ఈ అనాతోతులు ఎవరన్నారన్నమాట? బెంజమిన్ వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల్లో మనకి ఇంకా క్లియర్గా కనబడుతుంది. 6వ అధ్యాయము 50 నుంచి చదువుతారు ఒకసారి.
అహరోను సంతతి వారికి ఆ, అహరోను కుమారులలో ఆ. ఎలియాజరు పుట్టెను. 57 అహరోను సంతతి వారికి వచ్చిన అదే. పట్టణములేమనగా, ఆ. ఆశ్రయ పట్టణమైన హెబ్రోను, ఆహా. లిబ్నా దాని గ్రామములు, లిబ్నా దాని గ్రామములు, యత్తీరు, ఎస్టెమో దాని గ్రామములు, ఏంటంట ఎత్తీరు ఎస్టెమో దాని గ్రామములో. చాలమ్మా, అక్కడ వచ్చిందా మంది, ఇంకా రాలేదా? చదువు. ఉమ్. మరియు బెన్యామీను గోత్ర స్థానములోని గెబా దాని గ్రామములు, అల్లెమెతు దాని గ్రామములు, అనాతోతు దాని గ్రామములు, వీరి వంశములకు కలిగిన పట్టణము అన్నియు 13. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ అనాతోతు ఎవరిదనమాట? బెంజమిన్ గోత్రానికి సంబంధించినటువంటి ఈ బెంజమిన్ గోత్రికులు అక్కడ నివాసం చేస్తున్నారు. అయితే మరి వీరి యొద్ద నుంచి యాజకులకి ఇవ్వాలని చెప్పేసి మరి నిర్ణయించిన దాన్ని బట్టి వీరు ఏం చేస్తారన్నమాట, 4 పట్టణాలను ఎవరికి ఇచ్చారన్నమాట? అహరోను సంతతి అయినటువంటి యాజకులకి ఇవ్వడం జరిగింది. ఈ యాజకులు మరి ఈ అనాతోతులో నివాసము చేస్తున్నటువంటి వారు. 7వ అధ్యాయము 1 దినవృత్తాంతాల్లో 6వ వచనం కూడా చదువుదాం. బెన్యామీను కుమారులు 3. బెలా, బేకరు, ఇదియా, వేలు. బెల కుమారులు 5. పరాక్రమశాలులు, వీరి వంశములో చీరిన వారు 22,034. అది బేకరు కుమారులు సమీరా, యోవాషు, అబియా, అనాతోతు, అల్లమెతు. హల్లెలూయా. ఎవరు కుమారులు? బెంజమిన్కి 3 కుమారులు. ఎవరన్నమాట? బెలా, బేకరు, ఎదియేలు. ఈ బేకర్కి ఎవరన్నమాట? అనాతోతు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడతో మనకి వంశావళి అనేది తెలిసింది. ఈ అనాతోతు అనే ఒక వ్యక్తి ఒక ప్రాంతం అన్నమాట. హల్లెలూయా. అనాతోతు అనే వ్యక్తి ఒక ప్రాంతము, ఒక పట్టణము. బైబిల్ గ్రంథంలో వారి వారి పేర్లను బట్టి ఆ ప్రాంతాలకు ఆ పేర్లు పెట్టడం జరిగిందన్నమాట, వారికి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి. అదే నేటికి కూడా మనము ప్రతి ప్రాంతానికి కూడా ఒక పేరు అనేది పెట్టడం జరిగింది. మహాత్మా గాంధీ రోడ్ అని, లేకపోతే సెయింట్ థామస్ మౌంట్ అని. ఇంకా ఇవన్నీ కూడా ఎందుకు పెట్టడం జరుగుతుందంటే వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడానికి. 2, వారిని ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాంత వాసులు గుర్తుపెట్టుకొని ఈ కార్యం ఇక్కడ కూడా జరిగింది అనేది ఒక చరిత్రకు మూలాధారంగా అక్కడ కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు మన దేశానికి వచ్చాడని చెప్పేసి మనకు రుజువు ఏంటంటే సెయింట్ థామస్ రోడ్ అని, మౌంట్ అని ఎక్కడుందనమాట? చెన్నైలో ఉంది. చెన్నైలోనే ఆయన చాలామంది చేతిలో మరి పట్టబడి ఆ ప్రాంతంలో బల్లెంతో పొడవబడి చనిపోయినట్లుగా రుజువులు అనేది మనకు ఉన్నాయి నేటికి కూడా. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే అనాతోతు వారు ఎవరన్నమాట? యాజకులు. ఎవరన్నమాట? యాజకులు. ఈ యాజకులు ఎవరిని చంపాలని చూస్తున్నారంటే ఇర్మియాని చంపాలని చూస్తున్నారు. ఇప్పుడు ఇర్మియా 1వ అధ్యాయం 1వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమన్న యాజకులలో ఒక్కడై ఇల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. హల్లెలూయా. ఈ అనాతోతులో ఇప్పుడు ఎవరు కాపురం అంటున్నారన్నమాట? యాజకులు. ఎవరంటున్నారు? యాజకులు. ఈ యాజకులలో ఒకడు ఎవరన్నమాట? ఇల్కియా. ఈ ఇల్కియాకు పుట్టినటువంటి వాడు ఎవరన్నమాట? ఇర్మియా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీకు చరిత్ర. హల్లెలూయా. ఇప్పుడు ఇర్మియాను చంపాలని చూస్తున్నటువంటి వారు ఎవరన్నమాట? తన సహోదరులే, తన స్వజనులే, తన సొంత వాళ్ళే.
ఈ రోజున క్రైస్తవంలో చాలా వరకు కూడా వెన్నుపోటు పొడిచే వారు ఎవరంటే పక్కనున్న వాళ్ళే. ఎవరన్నమాట? పక్కనున్న వాళ్ళే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సొంత వాళ్ళే ఎక్కువగా వెన్నుపోటు పొడుస్తాను. స్వలాభం కోసం, డబ్బు కోసం, పేరు కోసం, అధికారం కోసం. ఎంతమంది లేరు? చాలామంది ఉన్నారు. ఇక్కడ ఇర్మియాను ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇర్మియా చేసినటువంటి తప్పు ఏంటి? ఇర్మియా తప్పు చేశాడా? ఇర్మియా అక్కడ తప్పు చేశాడా? తప్పు చేయలే. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు అంతే. దేవుడు ఏదైతే చెప్పమని తన ప్రజలకు ఇర్మియాను పంపించడం జరిగిందో ఆ విషయాన్ని మొహమాటం అనేది లేకోకుండా ఏం చేస్తున్నాడు అన్నమాట? ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, నువ్వు ప్రకటించకపోతే నేను ఊరుకున్నాను. అందుకే భయపడకు, నేను నీకు తోడుకున్నా అని చెప్పేసి అనేక మార్లు మొదటి అధ్యాయంలో తన్ని స్థిరపరిచి ధైర్యపరిచి దేవుడు తన మాటలను ఇర్మియా నోటిలో ఉంచి ప్రకటించమని చెప్పాడనమాట. జరగబోయే సంగతులను ఈయన గారు ఏమాత్రం భయపడకోకుండా తన ప్రజలకు ఏం చేస్తున్నాడు అన్నమాట? బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తున్నందుకు అది వారికి నచ్చలే, డైజెస్ట్ కాల. నిజాన్ని నిర్భయంగా ఏ సేవకుడైనా ఖండించి గద్దించి బుద్ధి చెప్తున్నప్పుడు సంఘానికి చాలా డైజెస్ట్ కాదు అది. ఎందుకు అంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలామంది ఏమని ఆలోచన చేస్తారంటే ఆశీర్వాదము సంబంధించినటువంటి మాటలు ఉండాలి, కాసేపు మాకు సంతోషాన్ని కలిగించే ఎంటర్టైన్మెంట్గా ఉండాలి, ఇంకా ఇంకా అంటే శరీర సంబంధముగానే ఆలోచన చేస్తారు, కానీ ఆత్మ సంబంధముగా ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎలా ఆలోచన చేస్తున్నారంటే మేము ఏం చేసినా కూడా మేము చేస్తుంది తప్పని చెప్పకూడదు, మేము చేసిన తప్పుకి కీడు వస్తుందని చెప్పేసి అసలు ప్రవర్తించకూడదు. అది వారి యొక్క ఇంటెన్షన్ అన్నమాట. దానికి వ్యతిరేకంగా ఇర్మియా మాటలు ఉంటున్నాయి అన్నమాట. ఇర్మియా మాటలు ఎలాగుంటున్నాయంటే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, రాండ దినాలలో ఈ పట్టణము రూపు లేకోకుండా సమస్తమును కూడా నాశనం చేయబడుతుంది. ఇక్కడ యూదులు అనబడిన వాడు, ఇశ్రాయేల్ అనబడిన వాడు ఎవడు కూడా ఆరోగ్యంతో ఉన్నటువంటి వాడు ఎవడు కూడా నివాసము చేయడు. అలాంటి పట్టణముగా కొన్ని సంవత్సరముల పాటు విడువబడుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటే అది నచ్చలే. దేవుని యొక్క వాక్యము మనందరికీ కూడా ఒకేలాగా బోధించమని చెప్తుంది. ఏంటంటే మన బ్రతుకు సరిచేయబడనంత వరకు కూడా దేవుని యొక్క కీడు మనపైకి రావడానికి, దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి రాకుండా ఉండటానికి మనమే డోర్స్ ఓపెన్ చేసుకొచ్చినట్లు అనమాట. వాక్యాన్ని వింటున్నప్పుడు మన బ్రతుకు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటున్నప్పుడు మనపైకి వస్తున్న కీడు నుంచి మనము ఏమవుతాం అనమాట? వైదొలుగుతాం అనమాట. ఇక్కడ ఇర్మియా అంటాడు 11వ అధ్యాయము 11వ వచనం, కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదకి రప్పించుచున్నాను, వారు నాకు మర్ర పెట్టినను నేను వారి మరను వినకుందును. వారు నాకు మర్ర పెట్టినా కూడా నేను వారి మరను వినకుందును అని ముందుగానే చెప్తున్నాడు. దేవుడైన యెహోవా ఇర్మియాను చిన్న వయసులోనే ఎన్నుకున్నాడు. ఎంత చిన్న వయసు అంటే తనతో మాట్లాడుతున్నప్పుడు ఏంటంట, అందుకు అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదు అని అంటున్నాడు. బాలుడంట.
ఒక చిన్న కుర్రాడు వచ్చి ప్రవచించి, ఇదిగో నీ బ్రతుకు మారకపోతే ఇదిగో దేవాతి దేవుడు ఇలాంటి కీడు నీ మీదకి రప్పింపబోతున్నాడంటే భయపడాల్సింది బదులుగా, బ్రతుకును మార్చుకోవాల్సింది బదులుగా ఏం చేస్తామట, బాలుడే కదా వీడిని మనము లేకుండా చేద్దాం, మనం ఏం చేసినా కూడా వీడు మళ్ళీ ఏం చేయగలడని చెప్పేసి వారు దురాలోచన చేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు విషయంలో కూడా ఎలాంటి ఆలోచనలు జరగాలి. యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో నుంచే ఏం చేస్తూ వచ్చాడైనా, బోధిస్తూ వచ్చాడైనా, వారితో తర్కిస్తూ వచ్చాడైనా. అప్పుడు వారు అనుకుంటున్నారు, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఏసేపు మరియమ్మకు కుమారుడు కాడా, ఇతని సహోదరులు మన ముందు పెరగలేదా, ఇతనికి ఇంత జ్ఞానం ఇంత పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యపోతా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే, తర్కిస్తూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు. ఆ రోజున బాలునేటువంటి ఆ యిర్మీయాకు దేవుని యొక్క దర్శనం వచ్చి, ఆ దర్శనాన్ని వారి ముందు ప్రకటిస్తున్నందుకు, ఆ దర్శనంలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడానికి తను నిలబడినప్పుడు అతన్ని చంపాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాను. దేనికి వాక్యాన్ని వింటున్నప్పుడు, మన మనసు నొచ్చుకున్నప్పుడు, మనకు తగిలినప్పుడు, సావుకుని మీద మనం కోపాన్ని పెంచుకుంటే ఎవరి మీద కోపాన్ని పెంచుకున్నట్లు? దేవుని పైన. అది మనకి తగిలిందంటే దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ మీద ఉన్నటువంటి ప్రేమతో దేవాతి దేవుడు ఏం చేస్తున్నామంట, దగ్గరగా 50 సంవత్సరాల పైనే యిర్మీయా ఏం చేస్తూ వచ్చాడన్నమాట, ప్రవచిస్తూ వచ్చాడు. బాలుడుగా ఉన్నప్పటి నుంచి కూడా అన్ని సంవత్సరాలు దేవుడు ప్రవచిస్తూ వస్తున్నప్పటికీ కూడా వారికి క్లియర్గా కీడు ఏ వైపు నుంచి రాబోతుందో, ఎలా రాబోతుందో, ఎలా వీరు హింసింపబడతారో, ఎలా వీళ్ళ పట్టుబడి ఆ దేశాలకు బందీలుగా వెళ్ళిపోబోతారో, ఎలా వీరు నరికివేయబడతారో, ఎలా వీరి యొక్క రక్తం ఏరులై ఈ యొక్క వీధుల్లో ప్రవహించబోతుందో అంతా కూడా వారికి అర్థమయ్యే రీతిలో ఆ దర్శనాన్ని వివరించుకుంటూ వచ్చాడు. అది వారికి నచ్చలే. ఏదైనా దర్శనాన్ని దేవుడు తన సేవకుని నోట ఉంచాడంటే ఆ మాట అది విన్నప్పుడు పశ్చాత్తాప హృదయము ఎవరికి తెస్తుందో కీడి నుంచి వారు తప్పించబడతారు. కొన్నిసార్లు అది జరగకోకుండా దేవుడే ఏం చేస్తాడన్నమాట, ఆయన జరగకుండా దాన్ని నిర్ణయం తీసుకుంటాడు. 40 దినాలకు నినేవే పట్టణం పైన దేవుని యొక్క ఉగ్రత రాబోతుందని చెప్పేసి యోనా ప్రవక్త ప్రవచించినప్పటికీ కూడా ఆ కీడు వారి మీదకి రాలే. ఎందుకు రాలేదంటే, కీడు వస్తుందని చెప్పేసి ప్రతిరోజు వెళ్ళి ప్రవక్త ఏం చేస్తున్నాడన్నమాట, ఇంకా 40 దినాలకి, ఇంకా 39 దినాలకి, ఇంకా 38 అలా ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ వెళుతున్నప్పుడు కొన్ని దినాలు అయ్యేసరికి అనమాట వారిలో భయం వచ్చింది. ఇంత నిక్కర్చుగా మరి ఈ ప్రవక్త ప్రవశిస్తున్నాడంటే ఖచ్చితంగా కీడు మన మీదకి వస్తుందేమో అని చెప్పి చిన్నవారు మొదలుకుని వృద్ధాప్యంలో ఉన్నవారు వరకు కూడా, కొత్తగా పెళ్ళైన వారు, చంటి బిడ్డలేంటి, పశువులేంటి, అందరూ కూడా ఉపవాసం ఉన్నారంట. ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ కీడు వారి మీదకి రాకుండా ఏం చేస్తాడన్నమాట, మానేశాడు. వాక్యము ఎరుగినటువంటి ప్రజలు యోనా మాటలో విని విశ్వసించి ఆ కీడు వారి మీదకి రాకోకుండా తప్పించుకునే మార్గాన్ని వెతికారు. ఇక్కడ యాజకులు, యూదులో, ఇశ్రాయేలీలో 12 గోత్రాల వారు దేవుని యొక్క మాట ప్రవక్త అయినటువంటి యిర్మీయా ప్రవచిస్తూ ఉంటే బ్రతుకును మార్చుకోవడానికి బదులుగా ఏం చేస్తున్నారన్నమాట, యాజకుడైనటువంటి యిర్మీయాను చంపాలని చూస్తున్నారు. యిర్మీయా చాప్టర్ 19:3 చదువుదాం ఒకసారి. నీవిట్లనము యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి, సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి.
దాని సమాచారం విని వారందరికి చెవులు గింగురుమనంత కీడును నేను ఈ స్థలం మీదకి రప్పింపబోచున్నాను. హల్లెలూయా. రాజుల ముందు మాట్లాడుతున్నాడు బాలుడైనటువంటి యిర్మీయా. ఈ మాట విన్నప్పుడు మీ చెవులు ఎలా ఉంటాయంట? గింగురుమనంత కీడు ఈ ప్రాంతం మీదకి రాబోతుందని చెప్పేసి యాజకుడైనటువంటి యిర్మీయా ద్వారా మాట్లాడుతుంటే మరెవరు కూడా బ్రతుకు మార్చుకోవడానికి ప్రయత్నించాలి, బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని వైపు చూసి పశ్చాత్తాపడడానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలే. దానికి బదులుగా యిర్మీయాను ఎన్నో రకాల హింసలకు గురి చేసి చంపాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి వారు. హల్లెలూయా. ఇప్పుడు 6:19 చదువుదాం. 6:19. భూలోకమా వినుము, ఈ జనులు నా మాట వినుకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. హల్లెలూయా. తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించబోతున్నాను. ధర్మశాస్త్రాన్ని, దేవుణ్ణి విసర్జించినటువంటి వాళ్ళం. 2వ దినవృత్తాంతాల్లో అందుకే చెప్తాడు, 34 verses 24 చదవండి. ఆలకించుడి, నేను ఈ స్థలం మీదికి, దాని కాపురస్తుల మీదికి ఏమంట యూదా రాజ సముఖమున చదివి వినపింపబడిన గ్రంథమును వ్రాయబడి ఉన్న శాపములన్నిటినీ రప్పించెదరు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పళ్ళ వల్ల నాకు కోపం పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఈ స్థలం మీదకి మితి లేకుండా కుమ్మరింపబడును. హల్లెలూయా. ఎవరి గురించి ఈ మాట మాట్లాడుతున్నాడంటే యెషయా రాజుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి అంటే మనష్య చేసినటువంటి తప్పిదాలను బట్టి. ఎవరు? మనష్య ఏం చేశాడంటే విగ్రహారాధనని ప్రమోట్ చేశాడు. ఏంటి? అతని యొక్క తండ్రి దేశంలో ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ తీసివేసి దేశాన్ని అంతటిని కూడా శుద్ధి చేస్తే ఈ మహానుభావుడు ఏం చేశాడనమాట, వచ్చి రాగానే మొదలు పెట్టాడు, నన్ను విసర్జించి నువ్వు ఇతర దేవతల వైపు మళ్ళీపోయిన దాన్ని బట్టి నేను కీడంతా కూడా రప్పిస్తున్నానని చెప్పేసి మనష్యను బట్టి ఈ మాట మాట్లాడుతున్నాను. అయితే యెషయా టైంలో ఈ మాట మాట్లాడినప్పుడు యెషయా ఏం చేశాడంటే దేవునికి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెషయా టైంలో అది జరుపుకోకుండా తన కుమారుని టైంలో జరిగేటట్లు చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనము మాట విన్నప్పుడు, ఈ కీడు రాబోతుంది అని విన్నప్పుడు, ఈ తెగులు రాబోతుంది అన్నప్పుడు, ఈ శాపము రాబోతుంది అన్నప్పుడు, ఆ తెగులికి, ఆ కీడికి, ఆ శాపానికి ఏది కారణమే ఉందో దానిని విసర్జించడానికి ప్రయత్నించాను. దానిని విసర్జించడానికి. అంతేగాని ప్రవచించినటువంటి ప్రవక్తను, చెప్పినటువంటి దేవుని సేవకులను, దేవుణ్ణి విసర్జిస్తే ఆ కీడు ఇంకా అధికమవుతుంది అన్నమాట. యిర్మీయా 15 మొదటి 4 మాటలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది కూడా. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. నా సన్నిధిని ఉండకుండా వాడిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదామని వారు నిన్ను అడిగిన ఎడల నీ వారితో ఎట్లనము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన క్షామమునకు, చెరకు నియమింపబడిన వారు చెరకును పో. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేటకు నాశనము చేటకు ఆకాశ పక్షులను, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించేదను.
యూదారాజన్ హిజ్కియా కుమారుడు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లుగా వారిని అప్పగించి. ఎవరిని బట్టంట? మనష్షే తన కుమారులను ఏం చేశాడన్నమాట? అగ్నిగుండములను దాటించాడు మహానుభావుడు. ఇప్పుడు కొంతమంది ఆచారాలు ఉంటాయి, నిప్పులేసేసి దాని మీద నడుస్తారు కదా, నిప్పులు గుండం దాటిస్తారు కదా. ఈ నిప్పులు గుండాలన్నీ కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నిటికీ ఆజ్యం పోసినటువంటి మహానుభావులు ఎవరంటే తెలుసా? ఇశ్రాయేలీలే. ఈ భూమి పైనటువంటి రకరకాల ఆచారాలు, రకరకాల విగ్రహారాధనలు అన్నీ కూడా కేంద్రీకృతమైనది ఎక్కడంటే ఇశ్రాయేలీలో నుంచి అన్నీ వచ్చాయి. దుర్మార్గత కూడా వారిలో నుంచి వచ్చింది, దైవభక్తి కూడా వారిలో నుంచి వచ్చింది, దేవుడు కూడా వారిలో నుంచి వచ్చాడు, సమస్తమును కూడా వారిలో నుంచి వచ్చాయి. రోజున ఏ టెంపుల్స్ అయినా చూడండి, ఏ దేవతలైన దేవుళ్ళైన అన్నీ కూడా, అన్ని దేవతలకు కేంద్ర నిలయము, కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరన్నమాట? ఇశ్రాయేల్. మన దేశంలో ఉన్న వాటికి అన్నిటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా విడిచిపెట్టలే. అన్నిటినీ కూడా ఏం చేశారన్నమాట? ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. దేవుడు లాగ్ పెట్టి ఒకటి పీకిన తర్వాత మరలా ఆ దేవతలను, ఆ దేవుళ్ళను విడిచిపెట్టేసి యెహోవా వైపు తిరిగేవాడు. ఇప్పుడు కూడా అంతే కదా. చాలామంది యేసుక్రీస్తుని ఎప్పుడు అంగీకరిస్తారో? అన్నీ బాగున్నప్పుడా, ఆరోగ్యం బాగున్నప్పుడా, ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేనప్పుడా, బాగా సంతోషంతో ఉన్నప్పుడా. సంతోషమంతా పోయి బ్రతుకంతా నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి ఇక ఎటు వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా దీనికి పరిష్కారము లేదు. ఈయనేమన్నా చేస్తాడేమో వెళ్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. హల్లెలూయా. అలా అంగీకరించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఆ మార్గాన్ని కూడా వారికి ఇచ్చాడనమాట. హల్లెలూయా. కొంతమంది చెప్తే అంటారు, కొంతమంది కొడితే అంటారు, కొంతమంది తిడితే అంటారు, కొంతమంది ఆ పరిస్థితులు గుండా నడిపిస్తేనే వింటారు, లేకపోతే వినరు. అందుకే దేవుడు ఆ పరిస్థితులను ఏం చేస్తాడన్నమాట? వారి మీద ఉన్నటువంటి ప్రేమతో వారిని ఆకర్షించుకోవడానికి, వారి యొక్క ఆత్మను నశించిపోకోకుండా కాపాడడానికి దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే ఆ పరిస్థితులను వారి జీవితాల్లో అనుమతిస్తాడనమాట. ఎందుకంటే వారు కూడా రక్షణ పొందుకోవాలి, వారు కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలనే. హల్లెలూయా. 24 చదువుదాం. అవిధేయులై ఉండటం మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలంతగా నా ఉగ్రత అగ్నివలే కాల్చకుండానట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండడి. హల్లెలూయా. దేవునికి ఏం చేయమంటున్నాడు? ఆయన లోబడమంటున్నాడు. వీళ్ళు చేసినటువంటి పనులు అన్నీ కాదనమాట. ఒకటి, దేవునికి మాట వినకుండా ఉన్నారు. 2, దేవుని సమస్తమును విసర్జించేసి దుష్టక్రియలు చేస్తున్నారు. తర్వాత 3 ఏంటంటే వినయం అనేది, విధేయత అనేది లేదనమాట వారిలో. హల్లెలూయా. దీనిని బట్టే దేవుడు వారిపైకి కీడును రప్పిస్తున్నానని చెప్తున్నాడు అనమాట. అందుకే లేవీయులకు రాసినటువంటి గ్రంథంలో త్వరగా 2 రిఫరెన్స్ చదివేసి ముగించేద్దాం. 26వ అధ్యాయంలో 27, 28 చదువుదాం. నేను ఇలాగు చేసిన తరువాత అది మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినడలా నేను కోపపడి మీకు విరోధముగా నడిచేదను. నేను మీ పాపములను బట్టి 7 మిమ్మును. ఇది ఎక్కడ చెప్పాడు ఆయన? అరణ్యంలో ఉండగానే చెప్పాడు. ఏ అరణ్యమో? సీను అరణ్యం. వారు ఐగుప్తు దేశాన్ని చూస్తున్నప్పుడే, వారికి అరణ్యంలో ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడే చాలా క్లియర్గా చెప్పాడు, నేను ఇన్ని చేసిన తర్వాత మీరు కనుక నా మాట వినకపోతే ఏం చేస్తాడు ఆయన? 7 కీడు మీ మీదకు రప్పిస్తాను. మిమ్మల్ని మీరు ఎక్కడైతే నాటబడుతున్నారో ఆ దేశంలో నుంచి మిమ్మల్ని పెరిగి పారేస్తాను అంటున్నాడు.
మన బ్రతుకులు బాగున్నప్పుడు, మన యొక్క స్థితిగతులు సరిగ్గా లేనప్పుడు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత అన్నిటినీ పొందుకొని సమృద్ధితో సమాధానంతో ఉన్న తర్వాత దీనికి కారణమైనటువంటి దేవుని విసర్జించి మరలా లోకం వైపు వెళ్ళిపోతే మొదట స్థితి కంటే కడబడి స్థితి చాలా 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 భయంకరంగా మార్చివేయబడుతుందన్నమాట. కొంతమంది అనుకుంటారు ఇక్కడి నుంచి నన్ను ఎవడు దింపుతాడులే అని కదా, ఇక్కడి నుంచి నన్ను ఎవడు దింపుతాడు, నేను అక్కడికి ఎక్కించినోడే దింపుతాడు, ఎవడికి అవసరంలా. హల్లెలూయా. అక్కడికి ఎక్కించింది ఎవరు? దేవుడు. అక్కడికి ఎక్కించిన ఆయన అక్కడి నుంచి లాగలేడు, నిన్ను ఖచ్చితంగా లాగుతాడు. నా జీవితంలో ఎంతమందిని చూశాను నేను. అన్నీ బాగున్న తర్వాత దేవుని విసర్జించి విగ్రహారాధన వైపు వెళ్ళి చాలా అసహ్యమైన కార్యాలు చేసిన తర్వాత కుటుంబాలని దేవాతి దేవుడు ఎలా కొట్టాడంటే రూపురేఖలు లేకోకుండా మారిపోయినాయి, చిన్న భిన్నమైపోయినాయి పరిస్థితులన్నీ కూడా. ఎంత ఎత్తుకైతే వెళ్ళారో అక్కడి నుంచి అతపాతాళానికి వారు త్రోసివేయబడినట్లుగా అయిపోయినాయి పరిస్థితులు. అందులో ఎక్కించినటువంటి వాడు యెహోవా. ఎవరిని? నెబుకద్నెజర్ బుద్ధిహీనత కలిగినప్పుడు తను చేసినటువంటి ఆలోచన బట్టి ఆ అందల మీద నుంచి, ఆ సింహాసనం మీద నుంచి దేవుడు వాయుతొలగించి గడ్డి మేపించాడు. ఎప్పటి వరకు? తనకి బుద్ధి వచ్చేంత వరకు, తను చేసింది తప్పు అని తెలిసేంత వరకు, తను యెహోవాను తెలుసుకునేంత వరకు గడ్డి మేపించాడు. ఎండలో ఎండిపోయేటట్టుగా చేశాడు, మంచులో తడిసిపోయేటట్టుగా చేశాడు. ఎవరినైనా కూడా దేవుడు చేయగలిగినటువంటి సమర్థుడు. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి మనము మన బ్రతుకును సరి చేసుకోవడానికి బదులుగా మనల్ని సరి చేయడానికి పంపబడిన దేవుని వాక్యాన్ని విసర్జించకూడదు, వినాలి. విధేయత కలిగి మనము మన బ్రతుకును మార్చుకుంటే గనుక ఆ కీడు నుంచి తప్పించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 3-4 మాటలు చదివి మనం ముగిద్దాం. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయాపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడా వచ్చి యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేస్తారు. ఇప్పుడు యోహాను 7:3 చదవండి, అర్థమవుతుంది. జాన్ చాప్టర్ 7:3. ఆయన ఎవరు చెప్పింది? యేసుక్రీస్తు యొక్క సహోదరులు. ఇప్పుడు మొదటి వచనం చదవండి. అటు తరువాత యూదులు ఆయన చంప వెదికినందున యేసు యోదయాలో సంచరింపనల్లక గలిలియాలో సంచరిస్తున్నటువంటి యేసును చూసి తన సహోదరులు ఏం చేస్తా ఉన్నారన్నమాట? నువ్వు చేసే క్రియలు ఎవరి ముందు చేయాలి? నీ శిష్యుల ముందు చేయాలి. ఇక్కడ కాదు, ఎక్కడ చేయాలి? యోదయాలో చేయాలి. యోదయాలో యేసుక్రీస్తుని పట్టుకొని చంపాలని యూదులు ఆలోచన చేస్తా ఉంటే తన సహోదరులు ఏం చేస్తున్నారు? నువ్వు గలిలే విడిచిపెట్టేసి యోదయకు పో అంటే సహోదరులకు ఉద్దేశం ఏంటి? ఆయన చంపబడాలని, ఆయన పట్టుబడాలని, ఆయన హింసింపబడాలని. ఇవన్నీ కూడా తెలిసినప్పటికీ కూడా ఆయన నువ్వు దాయడానికి బదులుగా, ఆయనకి ఫేవర్గా ఉండటానికి బదులుగా ఏం చేస్తున్నారన్నమాట? నువ్వు చేసే క్రియలు ఇక్కడ కాదు, ఎక్కడ చేస్తావు? యోదయాలు వచ్చేయి. రహస్యము కాదు, బహిరంగముగా చేయి. ఆయన రహస్యంగా ఎందుకు చేస్తున్నాడు? తను దేవుని మహిమపరచడానికి వచ్చాడు, తను మహిమపరచుకోవడానికి రాలే. ఈ రోజున నెత్తి మీద చీపెట్టేసి ప్రార్థన చేయగానే వాడు కింద అడిపాడు అనుకో, ఆ సేవకుడు ఏం చేస్తాడనమాట? తను మహిమపరుచుకుంటాడు. దేవుని మహిమపరిచే వాళ్ళు ఎంతమంది? అసలు ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని ఎత్తి మీద చేపెట్టి ఎవరిని పడలేదు. ఆ బైబిల్ గ్రంథాలు ఎక్కడా లేదు.
పడేస్తున్నాడంటే వీడికి వాక్య జ్ఞానం లేదు, వాడికి బుద్ధి లేదు. వాక్య జ్ఞానం ఉంటే ఎందుకు పడిపోతున్నా అనేది విషయం అర్థమవుతుంది. ఇలాంటి ట్రిక్లు, ఇలాంటి మ్యానిపులేషన్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఏదో దొరుకుతుందని చెప్పేసి వెళ్ళేవాళ్ళు లాస్ట్కి ఏమవుతుందంటే అన్నీ పోగొట్టుకున్న తర్వాత వికారులు అవుతారు అన్నమాట. అంతే, ఇంకేముండదు. దేవుని యొక్క వాక్యమే ప్రమాణికం. దాన్ని చదవడానికి సమయం ఇవ్వండి, మీ బ్రతుకు మారుతుంది. సత్యాన్ని తెలుసుకుంటారో దేవుని యొక్క రాజ్యానికి వారసులు ఉంటారు. వాక్యం లేకోకుండా ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఆ వాక్యమే మన జీవితానికి వెలుగునిచ్చేది, మన త్రోవకు. ఈ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. ఆ వాక్యమే సత్యము, ఆ వాక్యమే జీవము, ఆ వాక్యమే మార్గము. ఇలాంటివేవి తెలుసుకోకోకుండా ఆడు పడేస్తున్నాడు అంటే మనం వెళ్ళిపోయి ఆడి దగ్గర మనం పడిపోవడం అంటే ఇవన్నీ కూడా సంఘాన్ని ఏం చేస్తానమాట తప్పు త్రోవలో నడిపిస్తూ ఉన్నారు. తెలీదు వాళ్ళకి. ఒకరోజు దేవుడు అంటాడు, అడుగుతాడో, నీ నామమున మేము అనేకమైన సూచక్రియలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా అంటే దేవుడు రానైనా ఈ సింహాసనం కూర్చో అంటాడా? ఎవడరా నువ్వు, నాకు తెలీదు పోతలు అంటాడు. అదే ఉందన్నమాట. ఎవడో నాకు తెలీదు, ఎవరో నాకు తెలీదు అంటాడు. వాక్యాన్ని తెలీదు తన సహోదరులకి, ఆయన ఎవరో తెలీదు అని సహోదరులకి, ఆయన ఎలా పుట్టాడో ఎందుకు వచ్చాడో తెలీదు. తెలియక వాళ్ళు ఏమంటున్నారంటే యూదేలు చేసుకో, నీ శిష్యులను చేసుకో, బహిరంగంగా చేసుకో. అని తెలీదా బహిరంగంగా చేయాలని? బహిరంగంగా చేస్తే ఏమవుతుందన్నమాట, ఒక సూచక్రియ. ఇప్పుడు ఒక చచ్చిపోయినాన్ని సావుకుడిగా నేను లేపితే ఏమవుతుంది? లేపానని చెప్పేసి తెలిస్తే ఏమవుతుంది? ఎవడు చచ్చిపోతే ఆడి దగ్గరికి నేను రాకపోయినా పట్టి బంధించి తీసుకెళ్ళరా? అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు లేరు ఇక్కడ. అప్పుడేమవుతుంది? ఒకడికి బానిసగా బ్రతకాలి, ఒకడు భయపడుతూ బ్రతకాలి. దేవుని నామానికి మహిమ తేకోకుండా మనమే క్యాష్ చేసుకోవడానికి బ్రతకాలి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రార్థన చేస్తే అద్భుత కార్యం జరుగుతుంది కనుక నువ్వు 10,000 తీసుకురా అనేవాళ్ళేరా అన్నారు. ఆయన ప్రార్థన చేస్తే కాదు, నీ విశ్వాసంతో జరుగుతుంది. నీ విశ్వాసానికి కొంచెం ఆయన ఏం చేస్తాడనమాట, నీళ్ళు పోస్తున్నాడు అంతే. సత్యాన్ని గ్రహించినటువంటి వాడు మాట్లాడే మాట ఎలాగుంటుందంటే, అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను నాటాను అంటాడు, అప్పుల్లో నీళ్ళు పోస్తాను అంటాడు. అభివృద్ధి పరిచింది ఎవరంటాడో దేవుడే. కార్యం చేసేది దేవుడే, సేవకుడు కాదు. కార్యం చేసేది దేవుడే. అది ఎప్పుడు జరుగుతుంది అంటే నీలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టే జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వస్థపరిచేటప్పుడు నేను స్వస్థపరచగలనని నువ్వు విశ్వసిస్తున్నావా అని ఎందుకు అడిగాడైనా? నాలో ఉన్నటువంటి నా తండ్రి నిన్ను స్వస్థపరచాలంటే నీకేం కావాలి? విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన బ్రతుకును మార్చుకోవడానికి ఆ వాక్యం పట్ల మనకేముండాలన్నమాట? నమ్మిక, విశ్వాసం ఉండాలి. ఉండి దాన్ని మన హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందన్నమాట? స్థిరపరుస్తుంది. స్థిరపరచువాడు అని పాడతాం. స్థిరపరచువాడు ఎవరన్నమాట? వాక్యమే. హల్లెలూయా. వాక్యమే మనలను స్థిరపరుస్తుంది, బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, అన్ని విషయాల్లో నెమ్మదినిస్తుంది అన్నమాట. హల్లెలూయా. ఆ వాక్యానికి మనం ప్రాధాన్యత ఇద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాట విన్నప్పటికీ కూడా వారు మాట ఏం చేస్తున్నారన్నమాట? వినటం లేదు, వెనుక్కున్నారని చెప్తున్నాడు 6:19. ఆ తర్వాత ఏం చేస్తారన్నమాట? విసర్జించారు, అవిధేయత కలిగి ఉన్నారు. వీటన్నిటిని బట్టి దేవుడు వారిపైకి కీడు రప్పిస్తున్నాడని చెప్తే ఇర్మీయాను చంపాలని చెప్పేసి చూస్తాను. మరి మనం దేనికి వాక్యం వింటున్నప్పుడు మన బ్రతుకును మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని ప్రకటిస్తున్నటువంటి సేవకుడిని మనము ఏం చేద్దామని ఆలోచన చేసే దుర్మార్గమైనటువంటి ఆనాటి ప్రజల వల్ల ఉండకోకుండా మరి దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క మాటకు లోబడి
దేవుని ఆలోచన తగినట్లుగా మనము జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన